నిమిషాలు మాత్రం దేవుని వాక్యం అందించిన తర్వాత మనము చాలా సమయం మనం ప్రార్థనలో ఈ దినమందు గడపబోతున్నాం. ఈరోజు దేవుడు అనేకుల జీవితాలని దేవుడు తాకబోతున్నాడు. ఇక్కడ వచ్చిన ప్రతి వారొక జీవితంని ఈరోజు దేవుడు తాకబోతున్నాడు. విశ్వాసముతో ఆయన వాక్యం వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు ఏమవుతాయి? అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుని వాక్యం తెలుసుకుందాం. అందరు బైబిల్ గ్రంథం తీయండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదివి మనము ధ్యానిద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. చూడండి, యేసు ప్రభువారు చాలా ప్రత్యేకంగా ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడికి తెలియపరుస్తున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునుగాక. ఇది ఎలాంటి సమాధానం అంటే దీని షాలోమ్ అని పిలుస్తాం అన్నమాట. లోకములో ఉండే సమాధానం వేరే. లోకములో ఉండే సమాధానము తాత్కాలికంగా ఉంటుంది. కొద్ది నిమిషాలు సంతోషంగా ఉన్న వరకు ఉంటుంది. ఆ సంతోషం బయటికి వెళ్తేనే మరలా దుఃఖం వస్తుంది. ఇది పరలోకకు సంబంధించిన సమాధానముతో దేవుడు తెలియపరచమనండి, లోకములో మీకు శ్రమలు ఉన్నాయి. యేసు ప్రభు వారు చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు, ఈ లోకములో మీకు శ్రమలు ఉన్నాయి, అయినను నేను లోకాన్ని జయించి ఉన్నాడు. In this world you can see there is a tribulations, but be good in the presence of God because God is going to make you a victorious person అంటున్నాడు. దేవుడి లోకములో మనకి శ్రమలు ఉన్నాయి. చాలాసార్లు ఈ శ్రమలు లేకపోతే ఈ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించినప్పుడు జీవితంలో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఆలోచిస్తుంటాం. జీవితంలో సాధారణంగా మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకొకటి మనం చెప్పాలంటే రెండు విభాగాలుగా ఈ సమస్యలు చెప్పాలంటే, ఒకటి శారీరకమైన సమస్య, రెండోది ఆత్మీయమైన సమస్య. ఈ రెండు సమస్యలు కూడా చాలా భయంకరమైన సమస్యలు అన్నమాట. ఈ శారీరకమైన సమస్య అన్నప్పుడు లోకానికి సంబంధించిన ప్రతి సమస్య అన్నమాట. ఈ లోకానికి సంబంధించిన ప్రతి సమస్య. ఇంకొక సమస్య గురించి చూసినట్లయితే అది ఆత్మీయమైన సమస్య. దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఈ లోకములో ఉన్న వరకు మనకి శ్రమలు ఉన్నాయి. లోకములో ఉన్న వరకు ఎందుకు శ్రమలు ఉన్నాయి అనే విషయాన్ని మనము లోతుగా ఆలోచించి చూసినట్లయితే, ఈ లోకములో శ్రమలు ఎందుకు ఉన్నాయంటే అపవాది ఇంకను ఈ లోకములో జీవిస్తున్నాడు. అపవాది ఏలుతున్న ఈ లోకం, అపవాది ద్వారా బానిసత్వంలో నడిపించబడుతున్న లోకం, అపవాది ఆ యొక్క నడిపింపడి ద్వారా ఎలాగుంటుందంటే ఎక్కడ చూసినా తినుము, తాగుము, సుఖించుము. ఈ లోకం అంతా అలాగనే ఉంది. చిన్న దాంట్ నుంచి పెద్ద దాంట్ల వరకు కూడా ఎక్కడ చూసిన పాపము, ఎక్కడ చూసిన శ్రమలు, ఎక్కడ చూసిన బాధలు. అలాగా ఈ లోకమంతా కూడా ఎలాగుందంటే మనము శ్రమల గుండా వెళ్తున్నాం. యు ఆర్ గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్. ఒక సమస్య అయిన తర్వాత ఇంకొక సమస్య, ఒక సమస్య అయిన తర్వాత ఇంకొక సమస్య. కాబట్టి సమస్య వెంబడి సమస్యలు రావడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా మామూలు వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్య చేసి చచ్చిపోతారనమాట. ఎందుకంటే అపవాది ఈ సమస్యల్ని వాడుకుంటుంది. సమస్యలు వచ్చిన వాళ్ళు ఎలాగుంటారంటే జైల్లో బంధించిన ఒక ఖైదీలాగా ఉంటారనమాట. ఆ సమస్య వాళ్ళని ఏలుతుంటుంది, ఆ సమస్య వాళ్ళని బంధిస్తుంటుంది, ఆ సమస్య వాళ్ళని మాట్లాడనివ్వదు, ఆ సమస్య వాళ్ళని కదలనివ్వదు. ఆ సమస్య ఏం చేస్తుందంటే మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా వారు బంధించబడిన స్థితిలో ఉంటారు. అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను. కాబట్టి ఆయన్ని నమ్మిన మనల్ని ఆయన జయించిన వారిగా పిలుస్తున్నాడు. మనల్ని మామూలు వ్యక్తులుగా దేవుడు పిలవట్లేదు, కానీ వీఆర్ ద విక్టోరియస్ పీపుల్, వీఆర్ ద పీపుల్ హూ కెన్ ఓవర్కమ్ ద ప్రాబ్లం. అంటే మనము జయించిన వారుగా, సమస్యల్ని ఎదుర్కొనే వాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే జయించిన వారిని మనము ఆరాధిస్తున్నాము దేవుని బిడ్డలారా. కాబట్టి రెండో విషయం ఎందుకంటే మొట్టమొదటిగా ఈ లోకములో అపవాది ఉన్నాడు, రెండోది ఈ లోకములో మనము జీవిస్తున్నాం కనుక ఇక మనం పరలోక రాజ్యం వెళ్ళలేదు, ఇక పరలోక రాజ్యముకు అనుభవంలోకి వెళ్ళలేదు. అయినను ఏమంటున్నాడు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. క్రైస్తవుడికి లోకానికి ఉన్న ఇదే తేడా అనమాట. పరలోకములు ఎలాగుందో యేసు ప్రభుని నమ్మిన వాడు శ్రమల గుండా వెళ్ళినను తను ఎలాగ అనుభవిస్తాడంటే పరలోకపు అనుభవాన్ని అనుభవిస్తాడు అనమాట. లోకస్తుడికి చిన్న అప్పవుతను ఏం చేస్తాడంటే ఏదో ఫ్యాన్ చూస్తాడు, పురుగుల మందు తీసుకుంటాడు, లేకుంటే ఏదో నీళ్ళు లేని బావిలో దూకుతాడు, చచ్చిపోతాడు అనమాట. గొంతు కోసుకుంటాడు, లేకుంటే ఇంకోటి ఏదో చేసుకుంటాడు.
లేకపోతే ఇక్కడ ట్రైన్ పట్టాలంటే ట్రైన్ కింద వెళ్ళి ట్రాక్ కింద తలబెట్టి చచ్చిపోతాడు. ఎందుకంటే వాడు సామాన్యుడు. ఎందుకంటే వాడికి యేసు ప్రభు ఒక శక్తి తెలియదు. యేసు ప్రభు వారు జయించాడు కనుక ఆయన బిడ్డలుగా మనము జయిస్తామనే ధైర్యం లేదు, దమ్ము లేదు. కాబట్టి పిరికివాడిగా చచ్చిపోతాడు అనమాట. అపవాది సమస్యలు ప్రతిసారి తీసుకొచ్చినప్పుడు మనల్ని మానసికంగా కుంగదీస్తుంది అనమాట. మానసికంగా కుంగదీసినప్పుడు ఏమవుతుందంటే వి బికమ్ అవుట్ ఆఫ్ మైండ్ అనమాట. అంటే మన యొక్క మెదడు ఎలాగైపోద్దంటే మన కంట్రోల్ లేకుండా వెళ్ళిపోద్ది అనమాట. తాగుడు పోతాడు ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తే ఎలాగుంటుంది చెప్పండి? నో డ్రింక్ అండ్ డ్రైవ్ అంటాడు. తాగుతూ లేకపోతే తాగి మీరు డ్రైవ్ చేయొద్దు. ఎందుకంటారంటే మీ కంట్రోల్ కోల్పోతారనమాట. సమస్య వచ్చినప్పుడు ఎలాగుంటుందంటే మనకి ఏమవుతుందా ఒక ఆందోళన పరిస్థితి, మన జీవితము, మన భవిష్యత్తు, మన యొక్క ఎలాగవుతామో ఏమవుతామని చాలా ఆలోచనలో ఉంటాము దేవుని బిడ్డలారా. అయితే ఒకవేళ అలాంటి ఆలోచనతో ఈ ఉదయకాలం ఉన్నట్లయితే యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేను లోకాన్ని జయించాడు, నేను జయించిన వాడిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ జయించిన వాడిని యేసు ప్రభుని పట్టుకోవాలి. మూడో విషయం ఏంటంటే మనము లోకములో ఉన్న ఈ నేచర్ అంటే ప్రకృతి ద్వారా మనకి సమస్యలు వస్తుంటాయి. ఒకటి అపవాది, రెండోది మనం లోకంలో బ్రతుకుతున్నాం, మూడోది ప్రకృతికి సంబంధించిన సమస్యలు. ప్రకృతికి సంబంధించిన సమస్యలు భయంకరమైన వర్షము, తుఫాను, సునామీ, భూకంపాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి వాడికి శ్రమలు వస్తుంటాయి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డగా ఈ ఉదయకాలం ఒకవేళ అయ్యా నాకు సమస్యలు ఉన్నాయి అనే వాళ్ళు నిజంగా మీ మనసులో చేయబెట్టి నాకు సమస్యలు ఉండే వాళ్ళు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. చూడండి, ఆల్మోస్ట్ 100% ఉంటాయి. ఉన్నాయా లేదా? బ్రదర్ మీ సమస్య నాకే పెద్ద సమస్య ఉందంటారు. ఒకసారి మీ చుట్టూ చూడండి, అందరికీ ఏదో సమస్యలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చిన్న బిడ్డ కూడా సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేకుండానే ఒక వ్యక్తికి వెళ్ళరు. కాబట్టి ఇది నిజం. ఎందుకంటే సమస్య గుండా దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. సమస్య గుండా కొన్నిసార్లు ఆ యొక్క లోతైన అనుభవంలోకి వెళ్ళిపోతాం. లోతైన అనుభవం లేకుంటే దిగసారిన పరిస్థితి, ఈ యొక్క అనుభవం అంతా ఏం చేస్తుందంటే మన జీవితంలో అన్నింటినీ కూడా గలిబిలిగా మారిపోతుంది అనమాట. చాలామంది చూడండి, శనివారం రాత్రి గొడవలు ప్రారంభమవుతాయి. ఎప్పుడు రాత్రి అవుతాయి? శనివారం. ప్రాముఖ్యంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలామంది మీ ఇంట్లో గొడవలు ఎప్పుడు ఉంటాయంటే శనివారం ఉంటుంది. ఎందుకంటే ఆదివారం చర్చికి రాకూడదు, ఎందుకంటే మీకు మనశ్శాంతి లేదు. మీ ఇంట్లో అప్పుడే గొడవ, అప్పుడే బాగున్న వాళ్ళు అప్పుడప్పుడే కేకలేసేసుకుంటారు, అప్పుడే కొట్లాట్లు అవుతాయి, వాళ్ళు వీళ్ళు ఇబ్బందులు వచ్చేస్తాయి. ఇంకా ఆదివారం మనశ్శాంతి బాగలేదు కాబట్టి అందరూ వాడిపోయిన ముఖంతో, ఎవరికి ప్రైజ్ లార్డ్ చెప్పలేని పరిస్థితుల్లో, ముఖంలో ఆ యొక్క సంతోషం లేని పరిస్థితుల్లో చాలా మంది వచ్చి ఉన్నారు. అయితే ఈరోజు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఈ సమస్య నుంచి జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు శక్తిని దయచేయబోతున్నాడు దేవుని బిడ్డలారా. మీకు కాబట్టి ఈ భూమిలో ఇంకా మనం బ్రతుకుతున్నాం, ఇంకా పరలోక రాజ్యం వెళ్ళలేదు, ఇంకా అపవాది రిటైర్డ్ అవ్వలేదు, ఇంకా సైతాన్ గాడు రిటైర్డ్ అవ్వలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా సమస్య గుండా వెళ్ళాలి. అందుకని యేసు ప్రభు అంటాడు, నా సమాధానము నేను మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు ఇస్తున్నాడు. ఎందుకు సమాధానం అంటే సమస్యల గుండా వెళ్ళినప్పుడు ఆయన సమాధానముతో మనం వెళ్ళాలని. సమస్యల గుండా వెళ్ళినప్పుడు సమాధానంతో వెళ్ళాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ లోకాన్ని జయించడానికి దేవుడు మనకి అధికారం ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఈ లోకాన్ని జయించిన వారుగా వాడు దేవుడు, మన రాజు, ఆయన ఈ లోకాన్ని జయించాడు. కాబట్టి మీరు కూడా జయించిన వారుగా మీరు ఉండాలని యేసు ప్రభు వారు ఆశపడుతున్నారు దేవుని బిడ్డలారా. చూడండి, బైబిల్ గ్రంథములో 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చదివిందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. కాబట్టి ఇక్కడ బాగా అపోస్తలుడైన పేతురు ఆయన చక్కగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మీరు లోకంలో వస్తున్న సమస్యలు, అందరు నా వైపు చూడండి అమ్మా, ఇక లోకంలో వస్తున్న సమస్యల గురించి మీరు భయపడద్దండి, అవి మామూలుగా తీసుకోండి. ఎందుకంటే లోకంలో మామూలుగా సమస్యలు వస్తుంటాయి. ఒకరికి కొన్ని చిన్న సమస్యలు వస్తాయి, ఇంకొకరికి పెద్ద సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు చెప్పాలంటే పాకలో ఉన్నవాడికి పాకకి తగిన కష్టాలు ఉంటాయి అన్నమాట. పాకలో ఎంత కష్టాలు ఉంటాయి? ఒక 5,000, 2,000, 3,000 అప్పులు తీసుకొని కష్టపడుతుంటారు. వాళ్ళ కరెంటు బిల్ ఎంత వస్తుంది? ఒక 200 కట్టుకోవడానికి ఏడుస్తుంటారు.
వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉండవు, ఆ ఫ్యాన్ తిరగడానికి ఆలోచిస్తారు, ఏదో మామూలుగా భోజనం చేస్తారు, అది ఒక కష్టం. ఆలోచించి చూడండి. ఇంకా కొంచెం ఒక రెంటెడ్ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, రెంటెడ్ ఇంటికి తగిన కష్టాలు, ఆ రెంటెడ్ ఇంటికి తగిన జీవితం. ఇంకా కొంచెం మామూలు స్కూల్ చదివే వాళ్ళకి ఒక కష్టం, పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఇంకా పెద్ద కష్టం. ఒక మామూలుగా ఒక మంచి ఇల్లు, ఒక సింగిల్ ఒక 2 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు కష్టాలు వేరే, దానికి వచ్చే ఒక కరెంటు బిల్లు విలువ వేరే, ఆ ఇంట్లో ఉన్న ఖర్చు మెయింటెనెన్స్ వేరే. అయితే అజేలాగా ఒక పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టేసుకొని, ఒక కారు పెట్టుకొని, ఒక బైక్, ఒక కారు లేకపోతే ఇంకోటి ఉన్న వారికి దానికి ఇంకొక అడిషనల్ ప్రాబ్లం అనమాట. అంటే మీరు బాగా అర్థం చేసుకుని చూడండి, సామాన్యుడిగా బ్రతికే వాడికి దానికి తగినట్టు కష్టాలు ఉన్నాయి, ఒక కొంచెం మిడిల్గా బ్రతికే వాడికి దానికి తగిన కష్టాలు ఉన్నాయి. ఈయన చాలా కోటీశ్వరుడు అండి, ఈయనకేం సమస్య ఉంటాయేమనుకుంటారు, ఆయనకి కోటి లెక్కల సమస్యలు ఉంటాయి. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలి, దేవుడు నాకు పెద్ద జాబ్ దయచేయాలి, నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి, నేను బాగుండాలంటే నువ్వు ఎక్కడ ఎక్కుతున్నావో దానికి తగినట్టుగా నీ కష్టాలు కూడా పెరుగుతూ ఉంటాయి అని అపోస్తలుడైన పేతురు సంఘాలకి తెలియపరుస్తున్నాడు అనమాట. అంటే మన సమస్యలు ఖచ్చితంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన సమస్యల గుండా వెళ్ళాడు, ఆయన సమస్యలు జయించడానికి తగిన బలాన్ని ఇస్తాడంట. అందుకని యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో తెలియపరుస్తుంది, ఈ లోకములో శ్రమలు ఉన్నాయి. ఎలాగుంటాయంటే శ్రమలు అంటే ఒక ప్రసవ వేదన కలిగిన ఒక స్త్రీ ఎలాగూ కష్టపడుతుందో అలా కష్టపడుతుందంట. ఆ బిడ్డని కన్న తర్వాత ఎంతో సంతోషిస్తుందో అలాగనే ఈ లోకములో దుఃఖం ఉన్నది, కానీ అయినను ఏమవుతుందంట, నీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే మన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. కాబట్టి ఒక దుఃఖ సమయం గుండా వెళ్ళినప్పుడు, ఒక బాధ సమయం గుండా వెళ్ళినప్పుడు, ఒక అవమాన సమయం గుండా వెళ్ళినప్పుడు, నిందల సమస్యలు గుండా వెళ్ళినప్పుడు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు ఇంకొక క్షణములో నాకు సంతోషము రాబోతుంది. మేఘాలు వచ్చిందానికి ఏంటి అర్థము? ఉరుములు మెరుపులు వచ్చినట్టు ఏంటి అర్థము? ఆ ఉరుములు మెరుపులు చూస్తే మామూలుగా ఉండదండి, అసలు వణిగిపోతాం అనమాట. అయితే అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఒక గొప్ప వర్షము రాబోతుంది, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన కడవరి వర్షాన్ని మనం చూడబోతున్నాం అనే విషయాన్ని మర్చిపోయి అడావుడిలు చేస్తుంటాం. చాలాసార్లు అడావుడిలు చేస్తాం, దేవా ఈ శబ్దాలు నేను తట్టుకోలేకపోతున్నాను, దేవా ఈ మేఘాలు నేను చూడలేకపోతున్నాను, వెలుగు నాకు కనిపించట్లేదు, అయ్యో నాకేంటో ఒకలాగా ఈ స్థలం అంతా ఒకలాగా మేఘంతో కప్పబడింది అనే విషయం గురించి ఆలోచిస్తాం. కానీ ఆ వర్షము రావడం చేత చచ్చిపోయిన చెట్లు కూడా బ్రతుకుతాయి, భూమిలో నాటబడిన విత్తనాలు మరలా చిగురిస్తాయి, కాలువలో ఆ యొక్క చేప గుడ్డులు ఎక్కడైతే అక్కడ ఆగిపోయాయో అవన్నీ కూడా చిన్న చిన్న చేప పిల్లలుగా మార్చబడతాయి. అంటే ఒక ఖాళీ అయిన ఎండిపోయిన స్థలాన్ని దేవుడు ఏదేని వలమలాగా మార్చాలని ఆశపడుతున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఇక్కడ బాగా చెప్తున్నది పెయిన్ఫుల్ ట్రయల్స్ అంటున్నాడు. అంటే చాలా కష్టమైన సమస్యలు, అది మాత్రం కాకుండా సఫరింగ్ శ్రమలు, ఆ తర్వాత ఎలాగుంటాయంటే మీకు తెలియని ఒక శ్రమలు గుండా వెళ్తున్నావు, అయినను మీరు సంతోషించండి, ఎందుకంటే ఆ శ్రమల్లో మీరు పాలుభాగస్తులు అవుతున్నారు. దేవుడు మీ ద్వారా ఆయన మహిమపరచబడతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మీ ద్వారా మహిమపరచబడతాడు. అందుకని 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వరకు చదివినట్లయితే అంటాడు, హూ కంఫర్ట్స్ us in all our troubles అంటున్నాడు. అంటే మన శ్రమల్లో అన్నిట్లో కూడా ఆయన మనల్ని ఆదరిస్తాడు అని రాయబడి ఉంది. అంటే మనకి సమస్యలు వస్తాయి, సమస్యలు ఆదరించగలిగిన ఒక దేవుడు ఉన్నాడు అనమాట. ఈ లోకం ఎలాంటిదంటే, నువ్వు దుఃఖములు ఉన్నప్పుడు లోకం సంతోషిస్తుందంట. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, నువ్వు దుఃఖించినప్పుడు లోకం సంతోషిస్తుంది, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు లోకం సంతోషిస్తుంది, నువ్వు అప్పుల బాధలో ఉన్నప్పుడు లోకం సంతోషిస్తుంది. ఆయనను జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే ఆయనను సంతోషించాలి, ఎందుకంటే నీ దుఃఖాన్ని దేవుడు మార్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ కష్టాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజు ఉన్న జీవితం మరలా ఎన్నటికీ అలాంటి జీవితం లేకున్నట్టుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యము, ఒక శ్రేష్టమైన కార్యము, ఒక విలువైన కార్యము దేవుడు నీ కుటుంబం పట్ల ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ విషయం లోపలికి వెళ్ళక ముందు తాత్కాలికమైన ఈ శ్రమల గుండా వెళ్ళాలి. శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయండి. శ్రమలు వచ్చినప్పుడే
దేవునికి దగ్గర అవుతాం. అందుకని యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? వ్యాధిగ్రస్తుడికి డాక్టర్ కావాలి. ఎప్పుడు కావాలి డాక్టరు? మనకి వ్యాధి వచ్చినప్పుడు. ఎప్పుడైనా సరదాగా వెళ్ళి ఒక 200 రూపాయలు ఫీజు కట్టి డాక్టర్ గారితో కూర్చొని, డాక్టర్ గారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీరు ఎలాగున్నారో చూసొద్దామని ఫీజు కట్టి ఎప్పుడన్నా వెళ్ళి డాక్టర్ గారిని కలిసారా? అలాగే ఎప్పుడన్నా కలిస్తే మామూలుగా ఉంటుందా డాక్టర్ గారు? ఎలాగుంటుందో ఆలోచించి చూడండి. మనకి కష్టాలు రాకపోతే మనలాంటి మానవుడు ఇంకెవరు ఉంటారు అనమాట. దేవుణ్ణి మర్చిపోయే హృదయం కలిగిన వారమే. కొంచెం బాగా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయామనుకోండి, దేవుణ్ణి మర్చిపోతాం. అప్పుడే అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు కంటే ఒక ముళ్ళు ఉందంట. ముళ్ళు ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా అమ్మా అంటాం. ఆ తర్వాత మనం యేసు ప్రభువుని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, కష్టాలు రావడం ఆశీర్వాదం, కష్టాలు గుండా వెళ్ళడము దీవెనకరం. అందుకని కీర్తనలో 55వ కీర్తన 22వ వచనం చదివినట్లయితే, నీ భారము యెహోవా మీద నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నీకు ఆదుకొనును. దేవునికి స్తోత్రం. నీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, నీ భారము యెహోవా మీద మోపమని చెప్పండి. ఆయన నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఇంట్లో మంచి ఇలాంటి వాగ్దానాలు రాయించండి. మంచిగా కంప్యూటర్లో ఫ్రేమ్ చేయించి, చక్కగా డిజైన్ చేయించి ఇంట్లో మంచి మంచి వాగ్దానాలతో నింపండి. ఎందుకంటే వాగ్దానాలు అవి వచ్చి ఎలాంటి అంటే తాళపు చెవి లాంటివి అనమాట, తాళం లాంటివి అనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మన భారం ఎవరి మీద మోపమంటున్నాడు? మీ అమ్మ నాన్న మీదనా? మీ అత్తగారు మామగారి మీదనా? లేకుంటే బంధువులు అన్న వదిన మీదనా? లేకుంటే తమ్ముడు, లేకుంటే ఇంకొకరి మీదనా? ఎవరి మీద మోపమంటున్నాడండి? ఎవరి మీద? యెహోవా మీద మోపమంటున్నాడు. మీకు ఎంత భారం ఉన్నా మీరు యెహోవా మీద మోపాలి. ఒకసారి అంటే ఒక గ్రామంలో ఒక ఆయన పట్టణానికి వచ్చాడంట. భీమ్ తీసుకురావడానికి పట్టణానికి వచ్చాడు. చాలా దూరం అడవిలో నుంచి బయటికి రావాలి. అడవి నుంచి బయటికి వచ్చాడు, బస్సు ఎక్కాడు, వెళ్ళాడు, భీమ్ కొనుక్కున్నాడు. ఒక 50 కేజీలు భీమ్ కొనేసుకొని దాన్ని తీసుకుని వస్తున్నాడు. ఈయనకి మోయడం బాగా అలవాటు అనమాట. గ్రామంలో పనిచేస్తాడు కదా, అడవి లాంటి ప్రాంతంలో ఉంటాడు కాబట్టి వీళ్ళ ఒళ్ళు చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఎండవేళ సమయంలో భీమ్ మోసుకుంటూ మరలా బస్సు దిగేసి మరలా అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలంట. నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో భీమ్ మోసుకుంటూ వెళ్తున్నాడు, మోయలేకపోతున్నాడు, చాలా కష్టంగా ఉంది, నీరసమైపోయాడు. ఈ సమయంలో ఎద్దుల బండి వచ్చిందంట. ఎద్దుల బండి వస్తే ఈ గ్రామంలో చదివినోడు ఈయనకి జ్ఞానం లేదంట, చదువు లేదు. కాబట్టి ఏం చేశాడంటే ఆ ఎద్దుల బండి అతను అన్నాడంట, బాబు ఎక్కడికి వెళ్తున్నావంటే, పలాంటి గ్రామానికి వెళ్తున్నానయ్యా అన్నాడంట. అలాగైతే ఎక్కువ, నేను తీసుకెళ్తాను అన్నాడంట. అయ్యా నాకు భీమ్ మూట కూడా ఉందండి, ఎద్దుకి బలం ఇక భారం ఎక్కువైపోద్ది అన్నాడంట. పర్వాలేదులే బాబు ఎక్కువ అన్నాడంట. ఈయనకి చాలా ఫీల్ అయిపోయాడంట. ఏమని? నన్ను మొయ్యాలి, భీమ్ మూటని మొయ్యాలి. కాబట్టి ఏం చేశాడంటే ఈ భీమ్ మూటని నెత్తి మీద పెట్టుకున్నాడంట. పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఏంటండి ఎక్కడండి ఏంటని మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. కాసేపు అయిన తర్వాత మాటలు రావట్లా అంటున్నాడు. ఏంటని తిరిగి చూస్తే ఈ మూటని తల మీద పెట్టుకున్నాడంట. అప్పుడు ఆ యొక్క ఎద్దుల బండి తోలి అతను అన్నాడంట, ఒరే వెర్రివాడా అన్నాడంట. ఏమన్నాడంట? ఒరే వెర్రివాడా, నిన్ను మోసినా భీమ్ మూటను మోసినా ఈ ఎద్దే మోస్తుంది, కాబట్టి కింద పెట్టి చక్కగా రిలాక్స్డ్గా కూర్చో అన్నాడంట. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం మనుషుల దగ్గర పరిగెడతాం, ఆయన దగ్గరికి, ఈయన దగ్గరికి, ఆ యొక్క పొలిటీషియన్ దగ్గరికి, ఈ పొలిటీషియన్ దగ్గరికి, ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్కి, లేకుంటే ఆ యొక్క కోచింగ్ క్లాస్కి, ఇక్కడికి అక్కడికి పరిగెడుతుంటాం. మన సమస్యలు తీరడానికి ఎన్నెన్నో మార్గాలు వెతుకుతుంటాం. అయితే మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మన సమస్యని తీర్చగలిగిన ఆయన దగ్గరికి వెళ్ళాలి, మన సమస్యని బాగు చేసే అతని దగ్గరికి వెళ్ళాలి. మన సమస్యని పెద్దది చేయకున్నట్టుగా చాలా సింపుల్గా పరిహారం ఇవ్వగలిగిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన దగ్గర మనం అద్భుతమైన జవాబు మనము పొందుకోగలము. దేవుని బిడ్డలారా, ఈ ఐఫోన్ అనే ఫోన్ మీరు చూసినట్లయితే ఇక్కడ అమలాపురమో రాజమండ్రిలో ఎక్కడ రిపేర్ చేయరు ఈ ఫోన్లు. ఎక్కడ చేస్తారంటే యాపిల్ కేర్ అని ఉంటుంది, వాడి దగ్గర తీసుకువెళ్తే అతను తీసుకొని 1 గంట 2 గంటల సేపులో చక్కగా రిపేర్ చేసి చేతికి ఇస్తాడు అనమాట. కాబట్టి దీన్ని తీసుకువెళ్ళి నేను ఆ యొక్క బజార్లో ఏదో ఒక ఎలక్ట్రీషియన్ దగ్గరికి ఇచ్చో, లేకపోతే ఎలక్ట్రానిక్స్ చేసిన అతను ఎవరో నేర్చుకున్న అతని దగ్గరికి ఇచ్చాను అనుకోండి, దీన్ని ఏం చేస్తాడు? రిపేర్ చేసి పెడతాడు అనమాట. ఇంకెన్నటికి పని చేయకున్నట్టుగా చేసి పెడతాడు. చాలాసార్లు కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు
ఆ యొక్క అక్క దగ్గర, ఈ అన్న దగ్గర, ఆ బంధువుల దగ్గర, ఈ ఎదురింటోళ్ళ దగ్గర, ఈ పక్కింటోళ్ళ దగ్గర, ఊర్లుండోళ్ళందరూ భార్య గురించి చెప్పుకుంటూ నా భర్త ఇలాగ చేశాడండి, నా భార్య ఇలాగ చేశాడని చెప్పి పంచాయతీలు పెడతారండి. వాళ్ళు మన కుటుంబాన్ని నాశనపరుస్తారు. కుటుంబ సమస్యను వచ్చినప్పుడు దయచేసి నీ తల్లిదండ్రులు కూడా చెప్పొద్దు. నువ్వు ప్రార్థనలో నువ్వు జయించాలి దేవుని బిడ్డలారా. నీ సమస్యని తీర్చగలిగిన దేవుని దగ్గర వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే అమ్మా నాన్న దగ్గర వెళ్తావో, అత్తగారు మామగారి దగ్గర వెళ్తావో, ఇంకొక వ్యక్తి దగ్గర వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి ఎలా చేస్తాడంటే బలూన్లాగా ఊతాడనమాట నీ సమస్యని. బలూన్లో ఊదిరి ఏం చేస్తాడు తెలుసా? ఆఖరికి ఒక పిన్ను పెట్టి పొడి చేస్తాడు. ఆఖరికి ఏమైపోద్ది? నీ కుటుంబము గాల్లో ఎగిరిపోద్ది అనమాట. పోలీస్ స్టేషన్, కోర్టు అని, ఆఖరిగా నీ పిల్లలు ఒక మార్గం, నీ భార్య ఒక మార్గం, నీ మార్గం ఇంకొకటి అయిపోద్ది. చాలాసార్లు సమస్య వచ్చినప్పుడు మనము కంట్రోల్గా ఉండాలి. ఈ మదం పట్టిన ఏనుగులు ఉంటాయి. ఏనుగుల్ని ఏం చేయాలి? మదం పట్టిన ఏనుగుని కంట్రోల్లోకి తీసుకురావాలి. కొంతమంది అలాగనే ఉంటారు. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోలేక ఎలాగంటే పిచ్చోళ్ళలాగా పరిగెడుతుంటారు. అలాంటి సమయంలో ఓపికగా కాసేపు కూర్చోవాలి. ఏం చేయాలంటే నీ సమస్య కొండ వచ్చినప్పుడు కీర్తనలు 20వ కీర్తన అంటాడు, ఆపత్తు కాలమందు యెహోవాని మొరపెట్టమన్నాడు. వేరే ఎవరికన్నా ఫోన్ చేయమన్నాడా? చెప్పండి. అమ్మకి ఫోన్ చేయి, నాన్నకి ఫోన్ చేయి, బంధువులకు ఫోన్ చేయి, డబ్బు గలోడికి ఫోన్ చేయి, డాక్టర్ గారికి ఫోన్ చేయమన్నాడా? ఆపత్తు కాలమందు నన్ను మొర్రపెట్టన్నాడు. ఆయన్ని మొర్రపెట్టినట్లయితే ఆపత్తు కాలమందు నీకు విడుదల ఇవ్వగలిగిన ఒక అద్భుతమైన దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆపత్తు కాలమందు లోకంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచిన తర్వాత ఆఖరికి ఆయన ముందు నిలబడినట్లయితే ఆయనకి ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించి చూడండి. ఎవరో మూడో వ్యక్తి వచ్చి పలాని నీ కొడుకు బాగలేదంట, పలాని నీ కొడుకు ఇలాంటి సమస్య ఉందంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. కాబట్టి దేవుడి వాక్యం ఏమంటుందంటే ఆపత్తు కాలమందు నన్ను మొర్రపెట్టమంటున్నాడు. నీ సమస్యల గుండా వెళ్ళే సమయంలో నువ్వు నన్ను మొర్రపెట్టుము, నేను నీకు జవాబు ఇస్తానంటున్నాడు. ఈ లోకములో ఎవరు కూడా నీ యొక్క సమస్యలకి జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుని వాక్యము నీ యొక్క సమస్యకి జవాబు. దేవుని బిడ్డలారా, కాబట్టి వాక్యం చదవాలి. నాసా సైంటిస్ట్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఒక పొలంలో పనిచేసేవాడు కావచ్చు, అందరి గురించి ఇక్కడ రాయబడి ఉంది. అందరి గురించి రాయబడి ఉంది. విత్తువాడు అనే ఒక కథని రాశాడు బైబిల్ గ్రంథంలో. అది ఎవరు? వ్యవసాయం చేసే అతను, రిపేర్ చేసే అతను గురించి బైబిల్ గ్రంథంలో ఓడ గురించి రాయబడి ఉంది. ఆ టైలర్ గురించి, మొట్టమొదటి టైలర్ మన దేవుడే. కాబట్టి ఒకవేళ మాంసం కోస్తావనుకో, మాంసం అమ్ముతున్నావు అనుకో, మాంసం గురించి రాయబడింది. బైబిల్ గ్రంథంలో లేని పని ఏది కూడా బయట లేదంటాను నేను. వ్యభిచారం గురించి మాట్లాడతావా? బైబిల్ గ్రంథంలో వ్యభిచారం ఒక పాపం గురించి రాయబడి ఉంది. దొంగతనం గురించి మాట్లాడతావా? దొంగతనం గురించి రాయబడి ఉంది. అబద్ధం చెప్తున్నావా? అబద్ధం గురించి రాయబడి ఉంది. నువ్వు ఒకవేళ హంతకుడుగా ఉన్నావా? హంతం గురించి రాయబడి ఉంది. నువ్వు దోచుకునేవాడువా? దోచుకునే దాని గురించి రాయబడింది. పక్కింటి ఆవిడ ఉంచుకున్నావా? పక్కింటి ఆవిడ గురించి ఉంచుకుంటే ఏమవుతుందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి నువ్వు పోకిరి శాస్త్రాలు వేసి ఆ కాలేజ్ ఈ కాలేజీలో తిరుగుతున్నావా? కీర్తనలో 1వ కీర్తన మొదటి 3 వచనాలు చదువు, నీ బ్రతుకు బాగైపోద్ది. నీ సమస్యకి జవాబు ఎక్కడుందంటే బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి నీ బిడ్డల్ని సండే స్కూల్కి పంపించాలి. సండే స్కూల్లో నువ్వు వంగకపోతే నువ్వు ఎక్కడ మానేయగలగా నువ్వు వంగగలవు. కాబట్టి నీ బిడ్డల్ని సండే స్కూల్లో ఉంచుకుంటూ వస్తే రేపు పెద్దవాడైనప్పుడు నీ మాటకి లోబడతాడు. తల్లిదండ్రులకి లోబడినట్లయితే ఏమవుతామంట? దీర్ఘాయుష్మంతులు అవుతామంట. ఈ కాలం ఎక్కడ లోబడుతున్నారండి? ఎక్కడ లోబడుతున్నారు? 1వ తరగతి చెప్పేవాడు నాన్నకి చెప్తున్నాడు, నాన్న నువ్వేం కంగారు పడదు, నేను చూసుకుంటాను అంటాడు. ఈ కాలంలో ఎంత స్పీడ్ అయిపోయిందంటే పిల్లలు, అంత స్పీడ్ అయిపోయేది. కాబట్టి మంచి సండే స్కూల్ టీచర్ ఉండాలి ప్రతి చర్చికి. సండే స్కూల్ టీచరు ఒక సంఘానికి ఒక పునాది అంటాను నేను. సండే స్కూల్ టీచరు యవ్వన కాలంలో ఉండే, లేకుంటే భవిష్యత్తు సంఘానికి ఒక పునాది రాయి లాంటి వ్యక్తి అన్నమాట. మన యొక్క సంఘంలో, ఇక్కడ ఉన్న స్థానిక సంఘంలో సండే స్కూల్ టీచర్ని మీరు బహుగా గౌరవించాలి. యూత్ పరిచయలో సహకరించే వారిని మీరు గౌరవించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక పాత్ర, చాలా ముఖ్యమైన పాత్ర. అది మామూలు పాత్ర కాదు. లేక సండే స్కూల్ వద్దండి, యూత్ మీటింగ్ వద్దంటే ఇంకొంతకాలం అందరూ ముసలోళ్ళందరూ టికెట్ తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత సంఘంలో ఎవరు ఉండరు. కాబట్టి దేవుని బిడ్డలారు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనకు వస్తున్న ప్రతి భారాన్ని యెహోవా మీద మోపమంటున్నాడు. నీకు సమస్య వచ్చినప్పుడు నన్ను మొర్రపెట్టమన్నాడు. నీకు రాయి తగలకున్నట్టుగా 91 కీర్తనలో ఏమంటే ఆయన రాయిగా దేవదూతలు పంపించి నేను ఎత్తి పట్టుకుంటాడంట. ఎంత అద్భుతమైన దేవుని ఆరాధిస్తున్నాం. ఒకసారి చూడండి, లోకములో ఉన్న ప్రతి సమస్యకి జవాబు ఇవ్వగలిగిన ఏకైక ఒక గ్రంథము అది బైబిల్ గ్రంథం అండి.
దాన్ని వదిలేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, లేకుంటే టెక్నాలజీ అని, సైన్స్ అని, లేకుంటే కంప్యూటర్స్ అని, ఈజీ యాజీ అని కూర్చొని చదివి జనరల్ నాలెడ్జ్, ఎవరు ప్రైమ్ మినిస్టర్ 1947లో, ఎవరు ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఎవరు అయ్యారు, గాంధీజీ గారు ఎక్కడికడికి వెళ్ళారు, ఎన్ని చదవడం వచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో మోసే ఏం చేశాడంటే, మోసే ఎవరండి అంటారు. మోసే ఏ గ్రంథంలో రాయబడిందంటే చాలామంది బైబిల్ గ్రంథంతో తిప్పి చూస్తుంటారు. యోసేపు గురించి ఎక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథంలో వెతికే కొంతమంది భక్తులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉండడం చేతనే మన సమస్యకి జవాబు తెలియట్లేదు. మనకి సమస్య వచ్చినప్పుడు బైబిల్ గ్రంథం వెతకండి. బైబిల్ గ్రంథం నీతో మాట్లాడినప్పుడు రావు, కానీ కన్నీళ్ళు మాత్రం వస్తాయి దేవుని బిడ్డలారా. నా జీవితంలో చాలాసార్లు నేను సమస్య గుండా వెళ్ళినప్పుడు, జవాబు లేని సమస్యలు గుండా దేవుడు నన్ను పంపించాడు. నేను చాలా మామూలు కుటుంబంలో పుట్టాను కాబట్టి మామూలు కుటుంబంలో పెరిగాను. మామూలు కుటుంబంలో కలిగిన ప్రతి సమస్య నాకు తెలుసు. కాబట్టి ఈరోజు ప్రసంగంలో కూడా ఒక మామూలు వాడికి అర్థమయ్యేలాగా నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం కలను గాక. ఎప్పుడు ఏసీ గదుల్లో, ఏసీ కారులో, బెంజ్ కారులో ఇలా తిరుగుతుంటే మామూలోడు గురించి నీకేం తెలుస్తుంది? దేవునికి స్తోత్రం కలను గాక. నేను అనుకుంటాను, చిన్నప్పుడు దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడబ్బా, నాకు ఎందుకు ఈ భారం, ఈ కష్టం ఎందుకు, చచ్చిపోతే బాగుని అనుకునేవాడిని చిన్నప్పుడు. ఇలాంటి కష్టమైన ఫ్యామిలీలో ఎందుకు పుట్టాను, ఒక కోటీశ్వరుడు ఫ్యామిలీలో పుట్టుంటే ఎంత బాగున్నావు, ఎంత హాయిగా ఉన్నావు. ఈరోజు ఎందుకు మా అమ్మ నాన్న ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు నలుగురు పిల్లలు కన్నారు, వీళ్ళని పెంచలేని స్థాయి ఎందుకు అనుకునేవాడిని ఒక్కోసారి. అయితే ఈరోజు నేను చెప్తున్నాను, ఆ అనుభవమే నా వర్తమానాలుగా మీ మధ్యలో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ ఇక సమస్యల గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల అబ్బాయి దగ్గర వెళ్ళి అడిగారు అనుకోండి, ఎగ్జామ్కి టెన్షన్ అయిపోతుంటాడు, ఇలా తుడిచేసుకుంటాడు, డాడీ ఎగ్జామ్, డాడీ ఈరోజు, మమ్మీ ఎగ్జామ్, బుక్స్ తీసి తిప్పేసి చదివేస్తుంటాడు. వాడికి తగిన ఎగ్జామ్ వాడికి ఉంది. అదే ఇలాగ 10th ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎన్ని ఫస్ట్ 1 to 10 గ్రేడ్ ఉంటుంది అంతే. దానికోసం ఎన్ని తెప్పలో సంవత్సరం అంతా చదివేస్తుంటాడు మనవాడు. చదివిన తర్వాత ఎగ్జామ్ ఆ రోజు ఉంటుంది చూడండి, రాత్రంతా మెలుగుగా ఉంటాడు. ఉదయకాలం లెగిసి అడావిడి చేసుకొని అమ్మా నాన్న తీసుకెళ్ళి ఆ యొక్క ఎగ్జామ్ కోసం ప్రార్థన చేయమని 10 సార్లు పాస్టర్ గారికి ఫోన్ చేసి హాల్ టికెట్ మీద, పెన్నుల మీద, ఇంకేదో దొరకదు అన్నిటి మీద ప్రార్థన చేయించి పంపిస్తారు. ఒకసారి ఆలోచించండి, 10వ తరగతి చదివే అబ్బాయిని ఫస్ట్ స్టాండర్డ్ ఎగ్జామ్ రాయమంటే ఎలాగ రాస్తాడు? కళ్ళు మూసుకొని రాస్తాడు. ఎలాగ రాస్తాడండి? కళ్ళు మూసుకొని రాస్తాడు. ఎందుకంటే ఆ యొక్క 1వ తరగతి ఎగ్జాము 10 సంవత్సరాల ముందు పూర్తి చేశాడు కాబట్టి. ఈ 1వ తరగతి సమస్య పెద్దదిగా ఉండదన్నమాట. 1వ తరగతి అతనికి చాలా చక్కగా కూర్చొని ఒక టీచర్ లాగా నేర్పించగలడు ఈ 10వ తరగతి అబ్బాయి. 10వ తరగతి పూర్తయి ఇంటర్కి వెళ్ళిన తర్వాత, ఇంటర్లో ఈ 10వ తరగతిలో ఎన్ని ఉంటాయి? ఒక 50 పేజీసో లేకుంటే 100 పేజీలు టెక్స్ట్ బుక్ ఉంటుంది. అయితే ఈ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్తాను ఒక్కొక్క పుస్తకాలు ఉంటుంది, బైబిల్ కన్నా పెద్దగా ఉంటాయి అనమాట. ఇది చూస్తాను ఎలాగ అనిపిస్తుంది అంటే, 10th ఇంకా ఈజీగా ఉండదు కదా, 10th అప్పుడే చదివేస్తుంటే బాగుండు కదా. ఇప్పుడు ఎలాగంటుందంటే 10th ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా చక్కగా ఈయనే అసలు అక్కడ ఫెయిల్ అయి ఉంటాడు 10 సార్లు. ఈయనేం చేస్తాడు, 10 సార్లు ఇతరులకి ఐడియాలు ఇస్తుంటాడు ఎలా పాస్ అవ్వాలని. డిగ్రీకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఇంటర్ చాలా సింపుల్ అండి. మెడికల్ లేకపోతే ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మ్యాథమెటిక్స్, ఆ 1వ తరగతి 2, 10 ఇంటర్లో ఉన్న ఈ మ్యాథమెటిక్స్ చాలా సింపుల్ అండి. ఇంటిగ్రేషన్ అక్కడ సింపుల్, డిఫరెన్సియేషన్ అక్కడ చాలా సింపుల్. ఇక్కడికి వచ్చానండి, ఇది ఇంకా పెద్ద థియరీస్ చదవాలి, సి లాంగ్వేజ్ తగిన ఆ ఈక్వేషన్స్ అని చదవాలి. ఎన్ని తలనొప్పులండి. దేనికి తగిన తలనొప్పులు దానికి ఉన్నాయి. నువ్వు ఏ తలనొప్పితో వచ్చినా ఈరోజు నీ తలనొప్పికి ఆయన టాబ్లెట్ ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా రేపు ఇంకో తలనొప్పి వస్తుంది, దానికి టాబ్లెట్ యేసు ప్రభు మాత్రమే. దేవుని బిడ్డలారా బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు లోకంలో ఉన్న అన్ని రకాలైన గేమ్స్ ఉన్నాయి, చాలా రకాలైన గేమ్స్. ఇక్కడ చాలా మంది యవనస్తున్నారు, స్పోర్ట్స్ అంటే మీకు చాలా ఇష్టం. అయితే స్పోర్ట్స్లో కూడా ప్రాబ్లం ఉందండి. ఏంటంటే స్పోర్ట్స్లో ప్లేయర్లు ఉండాలి, కోచ్ ఉండాలి. కోచ్ అంటే ఏంటి? ఆల్రెడీ అన్ని కష్టాలన్నీ భరించిన వాడు, దాని గురించి బాగా తెలిసిన వాడు, బోల్డెన్ సార్లు పడిపోయిన వాడు, బోల్డెన్ సార్లు దెబ్బలు తగిలిన వాడు. ఇప్పుడు కోచ్ అయ్యాడు. ఈ యొక్క ప్లేయర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఈయన ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మామూలుగా ఉంటుందా? నేను ఎన్సీసీలో ఉండేవాడిని అనమాట. 5 సంవత్సరాలు నేను ఎన్సీసీలో ఉన్నాను. ప్రారంభ కాలంలో ఎన్సీసీలో ఒక ఇంజనీరింగ్ మెడికల్కి వెళ్ళినప్పుడు అయితే కోటా వస్తుంది, చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి జాయిన్ అయిపోయాడు. మామూలుగా లేదండి, పరిగెట్టించేస్తున్నారు. ఆ యొక్క యూనిఫామ్ వేసుకోమంటున్నారు.
జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని వెళ్ళాల్సిన వయసులో ఆ యొక్క కాకి బట్టలు వేసుకొని పోలీసు వాళ్ళలాగా తిరుగుతున్నాం. ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించి చూడండి. ఆ బూట్స్ ఏమో ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ లాగా ఉంటాయి. లెఫ్ట్ రైట్ అంటే ఆ యొక్క మార్చ్ పాస్ చేయాలి. సల్యూట్ అంటాడు, సల్యూట్ కొట్టాలి. అది సరిగ్గా చేయకపోతే 10 సార్లు 100 సార్లు 1000 సార్లు చేస్తారు. చెయ్యి ఇలాగ లాగతాడు. లాగి లూజుగా పెడితే ఏమవుతుంది? నువ్వు లాగేవని చెప్పి ఇదిగో రైఫిల్ తీసుకొని ఒక పరేడ్ గ్రౌండ్ ఒక 10 సార్లు పరిగెట్టమంటాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? నేను అలాగనే ఒకసారి క్యాంపుకి వెళ్ళాను. ఒకసారి ఏంటి బోల్డెన్ సార్లు క్యాంపుకి వెళ్ళాను. ఈ క్యాంపుకి వెళ్ళినప్పుడల్లా ఏం నేర్చుకుంటామంటే ఒక 4-5 కేజీలు రెడ్యూస్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఎన్సీసీ క్యాంపుకి వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలను కాక. ఉదయం 4 గంటలు లేపుతారండి, 5 గంటలకి మిమ్మల్ని పరిగెట్టిస్తారు. ఒక పరేడ్ గ్రౌండ్ ఒక 10-20 సార్లు పరిగెట్టించిన తర్వాత వెంటనే ఒక బజ్జీ ఇస్తాడు, లేకపోతే బజ్జీ ఒక పూరి ఇస్తారు. అది కూడా చేత్తో తింటూ పరిగెట్టాలి. పరిగెట్టిన తర్వాత ఇంకా బ్రష్ అంతా 4 గంటలకి అయిపోయింది. ఇప్పుడు మరలా పరిగెట్టాలి, గ్రౌండ్లో పరేడ్ చేయాలి. తప్పులు చేసినప్పుడల్లా ఒక 10 సార్లు గ్రౌండ్లో పరిగెట్టిస్తారు. మధ్యాహ్నం లంచ్కి చాలా ఆకలేస్తుంటుంది. అసలు యవన కాలం కదా, మామూలుగా ఉండదు. వచ్చి కూర్చుంటేనే భోజనం పెడతారంటే గడ్డిలాగా ఉంటుంది ఆ భోజనం. అంతే అంత ఒక స్పూన్ లాగా అలా పెట్టేస్తాడు. మరలా రావద్దంటాడండి. కూరలాగా ఉండవు. మంచినీళ్ళు ఒక 3 లీటర్లు పోసి అంత పప్పుచారు పోసినట్టుగా ఉంటుంది అనమాట. దాన్ని కలిపి చారులాగా పోస్తాడు. ఇంకా ఇంట్లో ఎలాగ ఉంటుందంటే చికెన్ మటన్ అంటుంటారు. ఫోన్ చేయడానికి ఉండదు. మధ్యాహ్నం ఫోన్ చేస్తేనే పానీలో కాసేపు పడుకుందామంటే ఊరుకుంటాడా? వెంటనే పరేడ్ అంటాడు, విజిల్ కొడతాడు. మరలా సాయంకాలం అంటాడు. సాయంకాలం అవుతానే మరలా ఇంకేదో ఒక క్యాంప్ ట్రైనింగ్ అంటాడు. అది అయిపోతానే అమ్మ నాన్న 10 గంటలు అయిపోయింది అంటేనే 10 నుంచి 12 వరకు డ్యూటీ చేయమంటాడు. డ్యూటీ చేసి అప్పుడే పడుకుంటే మళ్ళీ 4 గంటలకి లేగాలి. ఇలాగ ట్రైన్ అవ్వడం చేతనే ఈరోజు ఆర్మీలో ఒక సోల్జర్గా వాళ్ళు పనిచేయగలుగుతున్నారు. ఒక మేజర్గా, ఒక కర్నల్గా, ఒక పెద్ద ఆర్మీలో ఒక పెద్ద నాయకుడిగా, ఒక సోల్జర్గా, ఒక వీరుడిగా వాళ్ళు పనిచేయగలుగుతున్నారు. ఈ కష్టాలు భరించలేని వాడు, ఈ దెబ్బలు భరించలేని వాడు రేపు ఆ పరాయి వాడు లేకపోతే శత్రువు వచ్చి వీడిని కొట్టినట్లయితే వాడు ఒళ్ళు ఎలాగ తట్టుకుంటుందో ఒకసారి ఆలోచన చూడండి. ఇక మిలిటరీలో మామూలుగా ఉండదు, విప్ బద్దలేలా కొట్టేస్తారనమాట. ఇక క్వార్టర్ గార్డ్ అంటారు. క్వార్టర్ గార్డ్ అంటే ఒక చీకటి గదిలో పడేస్తారు, భోజనం ఉండదు, ఏముండదు, అలాంటి గదిలో పడేస్తారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే రేపు పాకిస్తాన్లో ఒకవేళ వీడు దొరికాడు అనుకోండి, వాడు వీపు బద్దలేలా కొట్టినా స్టిఫ్గా నిలబడతాడు అనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఒక కోచ్ లాగా ట్రైన్ చేస్తున్నాడు మిమ్మల్ని. ఆ విషయం మర్చిపోవద్దు. ప్రతి దానికి తుమ్మిన దానికి దగ్గిన దానికి అంతా దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడండి, దేవుడు ఉన్నట్లయితే ఎందుకు ఈ కష్టం అండి, దేవుడు ఉన్నట్లయితే ఎగ్జామ్ ఎందుకండి, దేవుడు ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగం ఎందుకండి, దేవుడు ఉన్నట్లయితే ఉద్యోగంలో ఎంతమంది కాంపిటీషన్ ఏంటండి, నా మీద శత్రుత్వం ఏంటండి అని చాలాసార్లు బాధపడుతుంటాం. ఒకవేళ మీరు బాగా చదివి మంచి ఉద్యోగం వెళ్ళారనుకోండి, అక్కడ ఉద్యోగస్తులందరూ నీకు శత్రువులనే ఉంటారు. ఎందుకంటే నీకు మంచి జీతం వచ్చేస్తుంది. కాబట్టి బాగా అర్థం చేసుకోవాల్సి ఉందంటే మంచి చెట్టు కింద రాళ్ళు ఎక్కువ ఉంటాయంట, చెట్టు కింద రాళ్ళే దొరకవు అనమాట. ఎందుకు తెలుసా? మంచి చెట్టు, ఫలించే చెట్టు మీదకి ఎన్ని పడతాయి? బోల్డ్ అని రాళ్ళు పడతాయి. నాకు కూడా చిన్నప్పుడు మా యొక్క పక్కన ఊర్లో పొలాలు ఉంటాయి. రాళ్ళు ఒక 10 తీసుకువెళ్ళి మామిడి పండు బాగా చూసి కొట్టేసేవాడిని. ఓయ్ అంటే నాకు నీ పరిగెట్టేసేది. కాబట్టి ఏదైతే ఏ చెట్టు అయితే ఫలిస్తుందో ఆ యొక్క చెట్టు మీద రాళ్ళు పడతాయి. దేవుని బిడ్డలారా, నువ్వు ఫలిస్తున్నావేమో, ప్రజలు నీకు విరోధంగా మాట్లాడుతున్నారేమో, ప్రతి రాయి కూడా ఆశీర్వాదంగా మారుతుంది, ప్రతి మాట కూడా నీకు ఆశీర్వాదంగా మారుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి నీ భారాన్ని యెహోవా మీద మోపాలి, లోకస్తుల మీద కాదు. లోకంలోని పుస్తకాల చదవడం ద్వారా రాదు, లేకుంటే బిలియనియర్ అవడానికి ఈ పుస్తకం చదవండి, బిలియన్ బుక్స్ సేల్ చేశానంటే ఆ పుస్తకం చదవడం ద్వారా రాదు. ఒకవేళ సాఫ్ట్వేర్ చదివితే నువ్వు చాలా గొప్పడవుతుంటే ప్రతి నెల ఒక న్యూ వర్షన్ వచ్చేస్తుంది. ప్రతిరోజు ప్రతి వారం కొత్త వర్షన్లో ఒక మొబైల్ తయారైపోతుంది. కాబట్టి ఆలోచించి చూడండి, ఈ లోకం అప్డేట్ అవుతూ వెళ్తుండాలంటే మనం ట్రైన్ అవుతూ వెళ్తుండాలన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఒక అద్భుత రీతిగా తయారు చేస్తున్నాడు. పేతురు అలాగనే యేసు ప్రభు వారు ఒకసారి ఆ యొక్క సముద్రపు ఓరలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పేతురు చాలా దుఃఖంతో ఉన్నాడు, వలలు కడుగుతున్నాడు. పేతురుకు అర్థం కాలే, ఇంటికి వెళ్ళాలి, భార్య ఇంట్లో ఉంది, ఉతికేస్తుంది ఈరోజు, ఎందుకంటే ఒక చేప కూడా దొరకలేదు, ఆ ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి. పేతురు చాలా దుఃఖంతో ఉన్నాడు. ఖాళీ వలని సర్దా కడుగుతున్నాడండి. ఏంటి? ఖాళీ వలని సర్దా కడుగుతున్నాడు. ఇంటికి వెళ్తే ఎక్కడ ఉతికేస్తుందా భార్య అని చెప్పి ఇక్కడ ఉతుకుతూ కూర్చున్నాడు అనమాట.
ఇలాంటి పరిస్థితులు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. యేసు ప్రభు వారు బోధించిన మాటని ఆయన వింటూ ఉన్నాడు. తన ఓడనిచ్చాడు. ఓడని కొంచెం ఆ యొక్క పడవని లోపలికి తోసాడు. తోసి యేసు ప్రభు వారు చెప్పే మాటని విన్నాడు. వినటం వలన ఏమొచ్చింది? ఆయనకి విశ్వాసం వచ్చింది. విశ్వాసం రావడం చేత ఏం చేశాడు? యేసు ప్రభు అన్నాడు, పేతురు, ఎంతసేపు నువ్వు నీ ఓడని నాకు ఇచ్చావు కదా, రా మనం వెళ్ళి చేపలు పడదామన్నాడు. పేతురు వాళ్ళకి తాతగారు ముత్తాతగారులు వారు స్పెషలిస్టులు. దేంట్లో స్పెషలిస్టులు? చేపలు పట్టడం విషయంలో. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు, పేతురు రా మధ్యాహ్నం వెళ్ళి చేపలు పడదామంటే చేపలు పట్టేవాళ్ళు ఏమంటాడు చెప్పండి? ఏంటయ్యా తెల్లారుజామున ఒక 4-5 గంటలకు వెళ్తే చేపలు దొరుకుతాయి, ఇప్పుడు వెళ్తే చేపలు ఎక్కడ దొరుకుతాయి అనొచ్చు. అయితే పేతురు అన్న మాటను తెలుసా? నీ మాటను చొప్పున నేను వస్తాను. దేవుని వాక్యము నీకు ఏమి చెప్తుందో దాని ప్రకారం చేయి. దేవుని వాక్యము నీతో ఏం మాట్లాడుతుందో దాని ప్రకారం చేయి. ఆ యొక్క ప్రవక్త దగ్గర వెళ్ళడం, ఈ ప్రవచనం చెప్పే వ్యక్తి దగ్గర వెళ్ళడం, ఇవన్నీ మానేయండి దయచేసి. ఈ కాలంలో చాలా మోసగాళ్ళు తయారైపోయారు. సేవకులు మోసగాళ్ళు తయారైపోయారు. మొన్న ఒక అమ్మాయి ఫేస్బుక్ నుంచి నాకు మెసేజ్ పెట్టింది, అన్నా నాకు ఒక హెల్ప్ కావాలి అన్నది. ఏంటమ్మా హెల్ప్ అని అడిగాను. అన్నా నాకు ఎలాంటి అబ్బాయి వస్తాడు భర్తగా, అబ్బాయి ఎక్కడి నుంచి వస్తాడు, అబ్బాయి పేరు ఎలాగుంటుంది, అబ్బాయి ఎలాగుంటాడు నాకు చెప్పాను. నేను అన్నాను, నేను జాతకుడిని కాదమ్మా, నేను సోది చెప్పేవాడిని కాదన్నాను. ఒకవేళ దేవుడు బయలుపరిస్తే చెప్తాను, ఇప్పుడు వరకు ఏం బయలుపరచలేదని చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ప్రవక్తలు అని చెప్పేసుకొని వాళ్ళు ఏదో చెప్పేసుకొని మీరు ఏదో డబ్బు ఇస్తే చెప్పే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు సేవకులే కాదంటాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్య నుంచి ఈజీగా బయటికి రావడం మంచిది కాదు. సమస్య గుండా వెళ్ళి బయటకు వచ్చినట్లు అవుతే నువ్వు హీరో అవుతావు. సమస్య మధ్యలో బయటకు వచ్చినట్లు అవుతే నువ్వు పిరికి వాడు అవుతావు, ఓడిపోయిన వాడు అవుతావు దేవుని బిడ్డలారా. కాబట్టి సమస్య గుండా వెళ్తావా, సమస్య నుంచి పారిపోదామా అనుకుంటున్నావా? ఒకవేళ సమస్య నుంచి పారిపోవాలంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇంకా పెద్ద సమస్య పెడతాడు. దానికి మంచి ఉదాహరణ యోనా గురించి మీరు చదువుకుంటారు. యోనా ఏం చేశాడు? నినివే పట్టణానికి వెళ్ళను, ఈ సమస్య వద్దు, ఈ తలనొప్పి వద్దు, నా మార్గం నేను చూస్తానని టర్షీస్కి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇంకా పెద్ద సమస్య వచ్చింది. 3 రోజులు ప్రయాణంలో తనకి తల తోకొచ్చేసింది అనమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అన్ని కష్టాలు భరించాడు. ఆ చేప పొట్టలో ప్రార్థన చేశాడు, అయ్యా నమస్కారం పెడతాను, నువ్వు చెప్పిందే చేస్తానని ఆఖరికి లైన్లో పడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుడు పంపించే ప్రతి సమస్యలో ఒక ఆశీర్వాదం ఉంది. దేవుడు పంపించిన ప్రతి శోధనలో ఒక విజయవంతమైన జీవితం ఉంది. దేవుడు పంపించిన ప్రతి శోధనలో ఒక ప్రమోషన్ ఉంది, ఒక ఆశీర్వాదం ఉంది, ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఉంది. అది నువ్వు విశ్వసించాలి. సమస్యలు ఉండేవారు మీరు ఉన్న స్థలంలో నుంచి బయటికి రండి. దేవుని అడగదాం, దేవా ఇంకా నన్ను ఉతకండి అయ్యా, నన్ను పెద్దవాడిగా చేయండి, నన్ను గొప్పవాడిగా చేయండి. నాకు బోల్డ్ అని సమస్యలతో వచ్చాను, సమస్యలు రావడం మంచిదని నాకు తెలియలేదయ్యా, ఈరోజు నాకు అద్భుతం చేయండి అని అడగండి. కూర్చున్న వాళ్ళంతా ఏంటి అర్థం అంటే నాకు సమస్యలు లేవు అని అర్థం అనమాట. నేను అలాగే తీసుకుంటాను. ఎక్కడున్నారో ముందుకు ఎంత స్థలం ఉందో అంతవరకు ఫిల్ చేయండి. ఎడం వైపు రండి, కుడి వైపు రండి. మనము ఒక 10 నిమిషాలు, అసలు ఎవరు మిమ్మల్ని ప్రార్థన చేయని అనరు. మీకు దేవుడు కనిపించే సమస్యలన్నీ దేవునికి చెప్పండి. మీ సమస్యలన్నీ యెహోవాకు చెప్పండి. నీ సమస్యలన్నీ జీవం కలిగిన దేవునికి చెప్పండి. ఈరోజు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు దేవుడు. ఈ సమయం ముందు ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. ఎవరు మౌనంగా ఉండదు. బ్యాలెక్లు ఉన్న వాళ్ళు మీరు ఎక్కడున్నారో అక్కడ మోకరించండి. తమ్ముళ్ళు ఎక్కడున్నారో అక్కడ మోకరించండి. ఎవరు మాట్లాడద్దండి. ఇది దేవుని సమయం. మోకాలు నొప్పులున్నా పర్వాలేదు, అదే సమస్య కాబట్టి మీరు మోకరించండి. ఈ సమయంలో మీరు ఎక్కడ ఉన్నా అక్కడ మోకరించండి. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయండి. దేవా నన్ను ఉతకయ్యా, ఈరోజు నా జీవితాన్ని మార్చండి అయ్యా, నా బ్రతుకుని మార్చండి. ఈరోజు నా పట్ల ఒక అద్భుతం జరిగించండి. నా జీవితాన్ని మార్చండి అయ్యా, నా బ్రతుకుని మార్చండి అయ్యా. అయ్యా నన్ను కూడా ప్రభువా ఒక అద్భుతమైన ఒక వెసలుగా, ఒక అద్భుతమైన ఒక వ్యక్తిగా నన్ను తయారు చేయండి అయ్యా. ప్రభువా నన్ను మార్చండి అని అడగండి. నోరు తెరవండి. ఇంకా స్వరం ఎత్తండి, ఇంకా స్వరం ఎత్తండి. అపవాది పారిపోయేలాగా స్వరం ఎత్తండి. ఎవరి గురించి, పక్కన వాళ్ళ గురించి ఆలోచన, వాళ్ళ సమస్యతో వచ్చి కూర్చున్నారు, వారి సమస్యతో మొరపెడుతున్నారు. ఒకవేళ ఎక్కడ స్థలం లేకపోతే అక్కడే మోకరించండి. దేవుని అడగండి. దేవా నన్ను అడగండి. నోరు తెరవండి. ఇంకా స్వరం ఎత్తండి. పురుషులు ఇంకా స్వరం ఎత్తండి. స్త్రీలు అంగలార్చండి. దేవుని దగ్గర అంగలార్చండి. ఇక మధ్యాహ్న కాల సమయంలో ఒక అద్భుతమైన కార్యం దగ్గర నుంచి బయటికి వెళ్ళబోతున్నాం. ఈ సమస్యలు దేవుడు చేసిన అద్భుతమైన సమస్యను బట్టి దేవుని మనం స్తుతిద్దాం. అందరూ నోరు తెరవండి. దేవుని మహిమపరచండి. దేవుని అడగండి. దేవా ఇప్పుడే ప్రభా నా పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయండి. ఇప్పుడే నా పట్ల ప్రభా ఒక ఘనమైన కార్యం చేయండి.
అడగండి, నోరు తెరవండి. ఎవరు మౌనంగా ఉండదండి. చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు నీకు వస్తున్న ప్రతి రకమైన కష్టం, ప్రతి రకమైన శోధన, ప్రతి రకమైన ఇబ్బంది, ప్రతి రకమైన కన్నీళ్లు, ప్రతి రకమైన అవమానం, ప్రతి రకమైన నింద, ప్రతి రకమైన ఇబ్బందులు, ప్రతి రకమైన సింహాల మధ్యలో జీవిస్తున్నావేమో, నీ కుటుంబస్తులు నీకు శత్రులుగా మాట్లాడుతున్నారేమో, అవమానకరమైన మాటలు వచ్చాయేమో, నువ్వు భయంకరమైన ఫెయిల్ అయిన వ్యక్తిగా ఉన్నావేమో, అన్ని విషయాల్లో ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, నీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ దేవుని బిడ్డలారా. ఈ రోజు ఒక అద్భుతమైన కార్యం దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఒక అద్భుతమైన ద్వారం దేవుడు దయచేయబోతున్నాడు. దేవుడు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఆయన నీకు దయచేయబోతున్నాడు. నోరు తెరవండి. ఇంకా స్వరం ఎత్తండి. ఈ గోడలు అదిరిపోవాలి. మీ చుట్టూండే స్వరము అపవాది గొయ్యని వినిపించాలి. నోరు తెరవండి. మనం కూడా ఎలాంటి వారు అపవాదికి తెలియపరచండి. నాకు శోధనలు రావడం మంచిదయ్యా, నా కష్టాలు రావడం మంచిది అయ్యా, ఈ కష్ట మార్గం మధ్యలో నాకు ఒక ద్వారము తెరవండి అయ్యా, ఈ కష్ట మార్గం మధ్యలో నాకు ఒక ద్వారము తెరవండి అని అడగండి. ఒక చచ్చిపోతే బాగునని ఆలోచనతో ఉన్నావేమో, నేను చచ్చిపోతే బాగునని ఆలోచనతో ఉన్నావేమో, ఈ సమయం ముందు దేవుని అడుగు. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, యవనస్తుడు. నువ్వు ఒకసారి అలాగనే ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిపోయి చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు. అప్పటి నుంచి నీ మానసికంగా నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా నీకు అనేక సార్లు చచ్చిపోవాలనుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక అద్భుతమైన భవిష్యత్తు దేవుడు దయచేయబోతున్నాడు. ఒక ఘనమైన భవిష్యత్తు దేవుడు దయచేయబోతున్నాడు. నిన్ను విలువైన వాడిగా దేవుడు చేయబోతున్నాడు. అనేక విషయాలు ఓడిపోయిన నిన్ను దేవుడు గొప్పవాడిగా ఆశీర్వదించబోతున్నాడు. ఓ రికా రాబా షక రాబా బాబా 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 ఓ రికాదా రాబా షక రాబా బాబా బాబా. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో వచ్చి వెళ్ళాడు. అంగలార్చండి, ఆయన ముందు కన్నీళ్లు కార్చండి. దేవా, నా కష్టాలను బట్టి నీకు స్తోత్రం అని చెప్పండి. నాకు వచ్చిన శ్రమలు బట్టి నీకు స్తోత్రం అయ్యా. నాకు ఘనమైన జీవితం దయచేయబోతుండగా స్తోత్రం, నాకు విలువైన జీవితాన్ని దయచేయబోతుండగా స్తోత్రం, నా పట్ల అద్భుతం జరిగించబోతుండగా స్తోత్రం, ఈరోజు అద్భుతమైన కార్యము నా కుటుంబంలో చేయబోతుండగా స్తోత్రం అయ్యా. ఆరోగ్యం బాగలేకుండా బాధపడుతున్నావేమో, దేవా ఈ అనారోగ్యమును బట్టి స్తోత్రం అని చెప్పండి. ఈ అనారోగ్యమును బట్టి స్తోత్రం అయ్యా, నాకు ఈ అనారోగ్యమును బట్టి స్తోత్రం, ఈ బీపీని బట్టి స్తోత్రం అయ్యా, ఈ షుగర్ను బట్టి స్తోత్రం, ఈ యొక్క అల్సర్ను బట్టి స్తోత్రం. దేవుని స్తుతించండి, దేవుని మొరపెట్టండి. నోరు తెరవండి. ఎవరు మౌనంగా ఉండదండి. నోరు తెరవండి, అంగలార్చండి. పురుషులారా అలంగలార్చండి, నీ కుటుంబం నిమిత్తం అలంగలార్చండి. ఈరోజు అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. ఈరోజు ఘనమైన కార్యం దేవుడు చేస్తున్నాడు. నీ పిల్లలకు పిల్లవలేదని బాధపడుతున్నావా? ఆర్థికంగా వెనకబడిపోయినని బాధపడుతున్నావా? కుటుంబస్తులు అందరూ బాగున్నారు, నా ఇల్లే బాగలేదని బాధపడుతున్నావా? అందరూ గొప్పగా సెటిల్ అయ్యారు, నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదని బాధపడుతున్నావా? దేవునికి మహిమ కలిగిన ఇల్లుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వారికన్నా ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. వారికన్నా ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు దయచేయబోతున్నాడు. దేవుని మొరపెట్టండి, అడగండి. ఆయన పాదాలు పట్టుకోండి. నీ పాదాలు ఒకటి ఉంటే చాలయ్యా అని చెప్పండి. నీ పాదాలు ఒకటి ఉంటే చాలయ్యా. ఎర్ర సముద్రం లాంటి కష్టాలు నీ పాదము తగిలితే ఎర్ర సముద్రం 2 పాయలుగా అవుతుందయ్యా. ఈరోజు అద్భుతం చెయ్యయ్యా. ఈరోజు అద్భుతం చేసే వరకు నేను బయటికి వెళ్ళనయ్యా. ఈరోజు అద్భుతం చేసే వరకు సంఘాన్ని విడిచి బయటికి వెళ్ళను. ఈరోజు ప్రభా, నువ్వు నాతో మాట్లాడావు, శ్లోకంలో శ్రమలు ఉన్నాయని చెప్పావు. అయితే నా శ్రమలు నేను తోడుగా ఉన్నానన్నావు, నీ సమాధానం దయచేసానన్నావు. నా ఇంట్లో ఉన్న సమస్యకి నువ్వే ప్రభా పరిహారము, నాకున్న ప్రతి కష్టానికి నువ్వే జవాబు ప్రభువా. నేను నీ దగ్గరికి వచ్చున్నానయ్యా. నాకు సొల్యూషన్ దయచేయి, నాకు జవాబు దయచేయ్యా. ఈ సంవత్సరం గుండా విజయకరంగా నేను బయటికి రావాలయ్యా. డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్, యోబులాగా 2 ఆశీర్వాదం రావాలయ్యా. యోబు ఆ కాలంలో 2 ఆశీర్వాదం, ఈరోజు 1000 ఆశీర్వాదం రావాలయ్యా. ఈ సాకులాగా 100% ఫలము నేను పొందుకోవాలయ్యా. వ్యాపారం చేసే వాళ్ళు దేవుని దగ్గర అంగలార్చండి. దేవా, నా వ్యాపారంలో విజయం దయచేయండి. నేను ఓడిపోకూడదయ్యా, నేను పరిగెట్టలేకపోతున్నాను, నన్ను మోసుకుని వెళ్ళయ్యా. దేవుని అడగండి. యవనస్తులు అడుగు, దేవా నన్ను గొప్ప స్థాయిలో నన్ను ఆశీర్వదించు. ఒక పెద్ద ఉద్యోగం దయచేయని అడగండి. చిన్న ఉద్యోగాల కోసం అడగద్దు. చిన్న ఉద్యోగం కావాలంటే అడిగితే ఎక్కడో కంపెనీ అడిగితే ఇచ్చేస్తాడు. పెద్దది అడగండి.
చిన్న చిన్న ఇల్లులు కట్టుకోవడానికి అడగద్దండి. 2 గదులు బెడ్రూమ్ కోసం అడగద్దండి. పెద్దది అడగండి దేవుణ్ణి. నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంత పెద్ద ఇల్లు అడగండి దేవుణ్ణి. 2 పైన ఉన్నట్లయితే కారు అడగండి మీ ఇంట్లో. దేవుని అడగండి, దేవుడు అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుని అడగండి. దేవుని అడగండి. నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడమ్మా, నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. తమ్ముడు, అన్నా, నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. అడగండి, యేసుని అడగండి. నీ పిల్లల కోసం అంగలార్చండి. రాటి లాంటి హృదయం కలిగి ఉన్నావేమో, గాయు పడి 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 ఏడుపు రాని పరిస్థితిలో ఉన్నావేమో, దుష్టులైన అపవాది పలికిన ప్రతి మాటలు విని 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 హృదయము రాయిగా అయిపోయినావేమో, ఇప్పుడు ఆ రాయి బద్దలైపోవను కాక యేసునామందు, ఆ రాయి బద్దలైపోవను కాక యేసునామందు. శారీరం కలిగిన మాంసం కలిగిన హృదయము దేవుడు మీకు కలుగజేయను కాక యేసునామందు. అంగలార్చండి. ఆ రాయి కలిగిన హృదయాన్ని బద్దలు కొట్టుకొని నీ కన్నీటితో ఆయన పాదాలు కడగండి. నీ కన్నీటితో ఆయన పాదాలు కడగండి. అయ్యా, నాకు వచ్చిన సమస్యలు బట్టి మీకు వందనాలు. నాకు వచ్చిన ఎర్ర సముద్రం లాంటి కష్టాలు బట్టి వందనాలు. నాకు వచ్చిన ప్రతి కన్నీటిని బట్టి వందనాలు అయ్యా. నాకు మంచి భవిష్యత్తు దయచేయబోతున్నావు, నాకు గొప్ప భవిష్యత్తు దయచేయబోతున్నావు. నన్ను దీవించావు, నీకు వందనాలు అయ్యా అని చెప్పండి. నోరు తెరవండి. ఇంకా స్వరం ఎత్తండి, ఇంకా స్వరం ఎత్తండి, ఇంకా స్వరం ఎత్తండి. దేవుని దగ్గర మొరపెట్టండి. వెనకుండే వాళ్ళు స్వరం ఎత్తండి, స్వరం ఎత్తండి. మౌనంగా మాట్లాడదండి. వారి వైపు వీరి వైపు చూడొద్దండి. దేవుని అడగండి. అయ్యా, నన్ను కన్నీళ్ళు కాచండి. నీ పిల్లల గురించి ప్రార్థన చేయండి, నీ భర్త గురించి ప్రార్థన చేయండి, నీ భార్య గురించి ప్రార్థన చేయండి. దేవుని దగ్గర అంగలార్చండి. నీ భర్తకు ఉద్యోగం లేదని ఏడుస్తున్నావా? అడగండి, దేవా, ఈ శోధన బట్టి నీకు వందనాలు. నా భర్తకి పెద్ద ఉద్యోగం దయచేయబోతున్నా, నీకు వందనాలు. చెప్పండి, నాకు భర్తకి పెద్ద ఉద్యోగం దయచేయబోతున్నా వందనాలు అని చెప్పండి. నీ భార్యకి ఉద్యోగం లేకుండా ఉందేమో, అడగండి, దేవా, నా భార్యకి పెద్ద ఉద్యోగం దయచేయబోతున్నా వందనాలు అని చెప్పండి. నీ బిడ్డల్ని పెద్ద స్కూల్లో చదివిస్తూ తీసేసి చిన్న స్కూల్లో చదివిస్తున్నావేమో, దేవుని స్తుతించండి. దేవా, నా కుమారులు నా కుమార్తెలు పెద్ద స్థాయిలో ఆశీర్వదించబోతున్నావు అని చెప్పండి. నోటితో పలకండి. నువ్వు ఏం పలకతావు అదే జరుగుతుంది అన్నాడు. నీ యొక్క నాలుకలో దేవుడు ఆశీర్వాదము, జీవము, మరణం ఉంచి ఉన్నానన్నాడు. ఈరోజు పలకండి, ఆశీర్వాదం పలకండి, ఆశీర్వాదం పలకండి. యేసు నామమున ద్వారం తెరవబడును గాక అని చెప్పండి. యేసు నామమున గర్భఫలం తెరవబడును గాక అని చెప్పండి. యేసు నామమున వ్యాధి స్వస్థపరచబడును గాక అని చెప్పండి. యేసు నామమున నా ఇంట్లో ఉన్న వ్యాధి ఇప్పుడే స్వస్థపరచబడును గాక అనండి. యేసు నామమున నా ఇంట్లో ఉన్న ప్రతి రకమైన ఇబ్బందులు దూరమైపోవును గాక అని చెప్పండి. యేసు నామమున నాకున్న కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారును గాక అని చెప్పండి. యేసు నామమున నాకున్న అవమానము ఆశీర్వాదంగా గొప్ప నామంగా మార్చబోతున్నగా వందనాలని చెప్పండి. స్తుతించండి, 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 స్తుతించండి. రీరా రాబా రకదా రాబా శంకరా బాబా బాబా ఓ రికరా బాబా 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 ఓ రికరా బాబా బాబా రకరా బాబా శంకరా బాబా బాబా. ప్రతి వారి మీద అగ్ని జ్వాలగా మీరు నింపడయ్యా. ఇప్పుడే ప్రతి వారిని అగ్ని జ్వాలలుగా మార్చండి అయ్యా. ప్రతి నాలుక ప్రవచించుడుగా చేస్తున్నాము. ప్రతి నాలుక వారి భవిష్యత్తు గురించి, వారి పిల్లల గురించి, వారి కుటుంబాన్ని గురించి ప్రవచించుడుగా చేస్తున్నాము. ప్రతి వారిని ఆశీర్వదించండి అయ్యా. ప్రతి వారిని ఆశీర్వదించండి అయ్యా. ప్రతి వారిని ఆశీర్వదించండి అయ్యా. ప్రతి వారిని ఆశీర్వదించండి అయ్యా. పాడండి. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే చాలేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. మనస్ఫూర్తిగా చెప్పండి. తోడు చాలయ్యా. ఓపెన్ చేసి చెప్పండి. చాలయ్యా. హృదయంలో నుంచి చెప్పండి. నీ మాట చాలయ్యా, నీ మాట చాలేసయ్యా. చూపు చాలయ్యా. నీ చూపు చాలు. తోడు చాలు. నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. నువ్వు నీడగా ఉంటే చాలేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. పరిశుద్ధాత్మ చేత నింపబడి పాడండి. భాషలో పాడండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, దేవుని మాట వస్తుంది. చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ
చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అదర్ భాషలు మాట్లాడండి. రీబా రాబా బాబా బాబా రకా రాబా బాబా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ తాకండి అయ్యా. నీ మాట చాలేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. మీరు మాకు తోడుగా ఉంటే చాలయ్యా, మీరు మాకు నీడగా ఉంటే చాలయ్యా. ఈ రోజు ప్రభు ఇక్కడ మోకరించిన ప్రతి వారిని వారి జీవితాలను ఇప్పుడే మార్చబడును గాకయ్యా. వారు ప్రమోషన్లు పొందుకోవాలయ్యా, వారు ఉన్నతమైన స్థాయిలో పొందుకోవాలి, ఉన్నతమైన ఉద్యోగాలు రావాలి, ఉన్నతమైన స్థాయిలో సెటిల్ అవ్వాలి. ప్రతి కుటుంబాన్ని తాకండి అయ్యా. కుటుంబ సమస్యల నుంచి అద్భుత రీతిగా నడిపించమని ప్రార్థన చేస్తున్నా. ఈ అద్భుతమైన కార్యముతో నింపండి. ప్రతి వ్యాధిగ్రస్తుల్ని ఇప్పుడే తాకండి, ఆశీర్వదించండి, అభిషేకించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అభిషేకము సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.